సో మనం ఇప్పుడు మాట్లాడబోయేది మనకి తెలుసు 2025 వచ్చేసాయి, కొత్త సంవత్సరం. రాశి ఫలితాలు కూడా మనం మాట్లాడుకున్నాం. ఎవ్రీ నెల నా రాశి ఫలితాలు చెప్పడం అలవాటే కదా, ఈ ఛానల్కి చాలా చెప్పున్నాను. ఇప్పుడు మేజర్ ఈవెంట్ 2025లో ఒకటి జరగబోతోంది. అంటే 6 ప్లానెట్స్ మనకి ఒక చోట ఒక హౌస్లో ఉండబోతున్నాయి. అంటే ఏ రోజు ఏమిటి అనేది మాట్లాడదాము. ఇది ఎక్కడ జరుగుతోంది అంటే మీనంలో జరుగుతోంది. అది March 30th జరుగుతోంది. ఏమేమి ప్లానెట్స్ ఉన్నాయి అనేది కూడా చూద్దాము. అంటే శని మనకి తెలుసు March 29th మూవ్ అవుతున్నారు. అలాగే ఏంటంటే ఇప్పుడు మార్చ్ 2025 నేను మాట్లాడేది. జూపిటర్ ఏమో ఇంకా మార్చ్లో మనకి వృషభంలోనే ఉన్నారు. అండ్ మార్స్ అంటే ఏంటి, కుజుడు ఏంటంటే మనకి తెలుసు స్తంభించిపోయి ఉన్నారు. అండ్ ఆల్సో మిథునం అండ్ ఆల్సో మనకి ఏంటంటే మన కర్కాటకానికి అంటే నీచిపడి కూడా ఉన్నారనమాట, పైకి కిందకి వెళ్తూ ఉన్నారు. సో మిగతా 6 ప్లానెట్స్ అంటే ఏంటంటే ఇప్పుడు మనకి మూన్ని కూడా మనం ఇక్కడ చేర్చుకుంటున్నాము. సో శని ఏమో నేను ఇందాక చెప్పినట్టు కుంభం నుంచి మనకి మీనం March 29th వెళ్తున్నారు. అలాగే ఏంటంటే సన్ ఏంటంటే March 13th మనకి మీనానికి వెళ్తున్నారు అనమాట. అలాగే రాహు మనకి తెలుసు మీనంలోనే ఉన్నారు. అలాగే ఏంటంటే మూన్ కూడా ఈరోజు అందులోనే ఉండబోతున్నారు అనమాట. అలాగే వీనస్ కూడా మనకి తెలుసు ఇప్పుడు మీనంలోకి వస్తున్నారనమాట, ఎస్పెషలీ March 30th. అండ్ ఆల్సో బుధుడు కూడా ఇదే రాశిలో March 30th ఉంటున్నారు. మనకి తెలుసు చంద్రుడు 2 రోజులకు ఒకసారి మారుతూ ఉంటారు కనుక ఇది ఒక 2 రోజుల వరకే, 2 రోజులు 3 రోజుల వరకే 6 కూటమి జరిగిపోతుంది. 6 ప్లానెట్స్ లేకపోతే 5 ప్లానెట్స్ కూటమి అంటే ఒక మంత్ వరకు ఉంటుంది. దీన్ని బట్టి ఏంటంటే మిగతా రాసుల వారికి ఎలా ఉంటుంది, ఏ రాసుల వాళ్ళకి ఎలా ఉంటుందో మనం మాట్లాడబోతున్నాము. ఫస్ట్ ఏంటంటే మనకు చెప్పాల్సింది, ఎప్పటికైనా సరే మిశ్రమ ఫలితాలు మనం ఎక్కువ చెప్తూ ఉంటాము. అంటే ఏంటంటే కొన్ని విషయాల్లో బాగుంటే కొన్ని విషయాల్లో బాగుండకపోవచ్చు. అలాగే అన్ని రాసులకి బాగుండాలని లేదు కదా. సో ఏమేమి రాశికి చాలా బాగుందో మనం చూద్దాము. మీనానికి బాగుంటుంది, మేషానికి బాగుంటుంది, అలాగే ఏంటంటే మిథునానికి బాగుంటుంది, అలాగే ధనుర్కి బాగుంది అని చెప్పాలన్నమాట. అండ్ ఆల్సో ఏంటంటే కర్కాటకానికి బాగుంటుంది ఈ కూటమి మూలాన్ని. ఎప్పటికైనా 2 గ్రహాలు కలిసినప్పుడు మనం ఏంటంటే యోగం అని మాట్లాడుతూ ఉంటాం. అది రాజయోగం అవ్వచ్చు, అవయోగం కూడా అవ్వచ్చు అనమాట. సో ఎవరికి ఏ రాశి వాళ్ళకి రాజయోగం ఉంది, ఏ రాశి వాళ్ళకి కొంచెం తక్కువ ఉంది, ఏ రాశి వాళ్ళకి మిశ్రమ ఫలితాలు ఉన్నాయనేది చూద్దాం. ఎప్పటికైనా సరే మనం మాట్లాడేది ఏంటి, పరిహారాలు చేసుకుంటే కొంతవరకు ఏంటంటే కొంచెం ప్రభావం అనేది తగ్గుతుంది కనుక అందరికీ చెప్పేది జనరల్గా రెమెడియల్ మెషర్స్ చేయాలంటే ఎప్పటికైనా మనం చెప్పేది శక్తికి. అంటే ఏంటి అంటే మనకి పరాశక్తికి మనం పూజలు చేసుకుంటే కనుక, లేకపోతే నిత్యం పూజలు చేసుకుంటే, లేకపోతే తలుచుకుంటే కనుక కొంతవరకు మనకి నెగిటివిటీ అనేది బ్యాలెన్స్ అవుతుంది, మనకి పాజిటివ్ బ్యాంక్ బ్యాలెన్స్ అనేది గ్రో అవుతుంది అనమాట. సో పాజిటివ్ బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది అనుకుంటే అంటే థాట్సే కదా, మనం మంత్రాలు చేసినా మనం పూజలు చేసినా ఏదైనా మన ఏంటి సంకల్పంతోనే చేస్తూ ఉంటాం కనుక తప్పక పాజిటివిటీ పెరిగితే కనుక లైఫ్లో ఎప్పటికైనా ఏంటి పాజిటివ్ దశ అనేది కనిపిస్తుంది. అలాగే మంచి ఉన్నత వ్యక్తులతో సత్సంబంధాలు ఏర్పడి మీకు కెరియర్ కానీ లేకపోతే లైఫ్ కానీ బాగుంటుంది. ఎందుకంటే ఏదైనా సరే ఇంటర్పర్సనలే కదా. ఇప్పుడు 6 ప్లానెట్స్ కూడినప్పుడు అప్పుడే కదా ఒక విషయం ఒకటి జరుగుతుంది. ఏంటంటే ముందుకెళ్ళాలన్నా వెనక్కి వెళ్ళాలన్నా స్తంభించిపోవాలన్నా అప్పుడే జరుగుతుందన్నమాట. టు గో ఫార్వర్డ్ ఆర్ టు వాక్ ఇన్ ద పాత్ అని చెప్పచ్చు. సో ఎప్పటికైనా సరే అన్ని రాసుల వారికి బాగుంటుందని చెప్పలేము, మిశ్రమ ఫలితాలని చెప్పాలి. నేను చెప్పిన ఇదే ఏంటంటే పరిహారాలు చేసుకుంటూ ఏంటంటే అన్ని రాసుల వారికి మీరు చూసుకోవచ్చు అనమాట. మీ రాశికి ఎలా ఉందో కూడా చూసుకోవచ్చు. ఎప్పటికైనా పరిహారాలు అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అదొకటి కాకుండా మనం మాట్లాడేది ఏంటంటే ఒక టాపిక్ గురించే కనుక ఎప్పటికైనా మీరు మీ జాతకాన్ని పరిశీలించుకుంటే, అంటే వ్యక్తిగత జాతకాన్ని పరిశీలించుకుంటే కనుక తప్పక రిజల్ట్స్ అనేవి డిఫరెంట్గా ఉంటాయి, రెమెడియల్ మెషర్స్ అనేవి డిఫరెంట్గా ఉంటాయి. ఏదైనా సరే
మన జాతకం పట్టే మనం పుట్టిన తేదీ, మనకి టైము, ప్లేస్ ఆఫ్ బర్త్ అవన్నీ మార్చలేము కనుక మీ జాతకం చూసి మీకు పరిహారాలు ఇవ్వడం కానీ, లేకపోతే ఏ గ్రహాలకి ఏ పరిహారం చేయాలి, ఎలా కంట్రోల్ చేయాలి, లేకపోతే ఒక జాతిరత్నం వేసుకోవాలన్నా కానీ మీ వ్యక్తిగత జాతకం చూపించుకోవడం మంచిది. మనం ఇప్పుడు మాట్లాడుకోబోయేది మీనరాశి వాళ్ళ గురించి అనమాట. ఈ కూటమి మూలాన్ని మీనరాశి వాళ్ళకి మంచి రాజయోగం పడుతుందని మాట్లాడుకోవాలి. కానీ ఏల్నాట్స్ అని ఉంది కనుక మనం మిశ్రమ ఫలితాలు అనేవి ఘోషిస్తున్నాయని చెప్తున్నాం అనమాట. ఈ రాశికి అధిపతి కూడా మనకి 3వ ఇంట్లో ఉన్నారు. ఆయన కూడా డైరెక్ట్ అయిపోయారు అనమాట. ఆ సంచారం కూడా చాలా మంచి సంచారమే. ఈ దీంట్లోనే మనకి ఏంటంటే మనకి 3rd లార్డ్ ఎగ్జాల్టేషన్ ఉన్నారు. అలాగే ఏంటంటే 2nd లార్డ్ 4th పడి ఉన్నారనమాట. ప్రస్తుతం మనం మార్చ్ ఎండ్ సంగతి మాట్లాడాలి అంటే ఏల్నాట్స్ అనే ప్రభావం అనేది కొంచెం ఎక్కువే ఉంటుంది. రాహు కూడా కూడానే ఉన్నారు కనుక ఫారిన్లో చేసేవాళ్ళు, లేకపోతే విదేశాల్లో ఉండేవాళ్ళు, అక్కడ సెటిల్ అయిన వాళ్ళు మంచి ప్రమోషన్ లేకపోతే గుర్తింపు తెచ్చుకొని మంచి పొజిషన్కి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. అలాగే కమ్యూనికేషన్ స్కిల్స్లో ఉన్న వాళ్ళు కానీ, లేకపోతే మనం చూసామంటే ఇంటర్నెట్ బిజినెస్ చేసే వాళ్ళకి కానీ బ్రహ్మాండంగా ఉంటుందనే చెప్పుకోవాలి. ఇంకోటి మనం చూసాము అంటే ట్రావెలింగ్, అంటే ఈ మీనరాశిలో ఇన్ని ప్లానెట్స్ ఉండేప్పటికీ ఇంట్యూషన్ అనేది డెవలప్ అవుతుందన్నమాట. ఇంట్యూటివ్ అని చెప్తాం. అలాగే వాటరీ ఒక సైన్ కనుక తప్పక ట్రావెలింగ్ అనేది బాగా ఉంటుంది. ఇంట్యూషన్ బాగా డెవలప్ అవుతుంది. నాలెడ్జ్ అనేది గెయిన్ చేసుకుంటారు. అంటే వాళ్ళు చేసే పనిలోనే ముందుకెళ్ళే ఒక తరుణం కింద మనం తీసుకోవచ్చు. మంచి బ్రహ్మాండంగా ఉంటుంది 1.5 months అని చెప్పాలన్నమాట. అన్నీ ఏంటంటే కొంతవరకు ఓరట ఏల్నాట్స్ అని ఉన్నప్పటికీ, 2వ ఘట్టంలో ఉన్నప్పటికీ కొంత ఓరట, బికాస్ ఎన్ని ప్లానెట్స్ ఉన్నాయి కనుక కొంతవరకు డైల్యూట్ అయ్యి ఓరట కలుగుతుంది ఏల్నాట్స్ అని మూలన. ఎందుకంటే అందరూ ఏల్నాట్స్ అని భయపడుతూ ఉంటారు. అంటే ప్రభావం అనేది ఎక్కువ ఉంటుంది. ఏల్నాట్స్ అనే ప్రభావం అందరికీ తెలుసు, అన్నిట్లోనూ ఇబ్బంది పడుతుంది. కానీ ఈ 1.5 రోజులు మాత్రం బాగుంటుంది. నేను జనరల్గా చెప్పినప్పుడు కూడా మీనరాశి వాళ్ళకి బాగుంటుందనే చెప్పాను. సో కెరియర్ డెవలప్మెంట్ బాగుంటుంది. మంచి ఉన్నత వ్యక్తులతో సత్సంబంధాలు ఏర్పడి బిజినెస్ డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. అండ్ ఆల్సో ఇందాక చెప్పినట్టు మంచి ఆర్ట్ రంగంలో ఉన్న వాళ్ళకి బాగుంటుంది. అలాగే రిలీజన్ అనేది కొంచెం పైకి వస్తుంది. రిలీజన్ డిస్కోర్సెస్ కానీ, లేకపోతే ధార్మిక కార్యక్రమాల్లో కానీ పాల్గొనే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కోర్ట్ కేసెస్ ఉన్నప్పటికీ మీకు రిజల్ట్ అనేది వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట. సో తప్పక ఈ 1.5 రోజులు, 40-45 రోజులు అనుకుందాము. ఎందుకంటే 2 రోజులే అక్కడ మనకేమో 6 గ్రహాల కూటమి, తర్వాత 5 గ్రహాల కూటమి అనేది ఉంది కనుక వీళ్ళకి బాగుంటుంది. అలాగే ఏంటంటే వీనస్ ఎగ్జాల్టేషన్లో ఉన్నాడనమాట. వీనస్ ఎగ్జాల్టేషన్లో ఉన్నప్పటికీ, ఈ రాశిలో ఎగ్జాల్టేషన్ ఉన్నప్పటికీ ఇంట్యూషన్ ఇంకా డెవలప్ అవుతుంది. నేను అన్నట్టు ఏంటంటే లవ్ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళు కూడా చాలా ఎంజాయ్ చేస్తారు, హ్యాపీగా ఉంటుంది. తప్పక ఏంటి ట్రావెలింగ్ అనేది ఉంటుంది. మంచి ప్లేసెస్కి ట్రావెలింగ్ ఉంటుంది. దాని మీద ఖర్చు అనేది ఉంటుంది. ఖర్చు మనం ఎప్పుడు మాట్లాడుకుంటూ ఉంటాం. సో దాన్ని బట్టి ఖర్చు ఉంటుంది. అలాగే ఏంటంటే బిజినెస్కి కరెక్ట్గా లోన్ రావాలి అనుకున్నప్పుడు వాళ్ళకి కరెక్ట్ టైంకి లోన్స్ వచ్చి బిజినెస్ కూడా నిలబడే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. సైడ్ బ్రాంచెస్ కూడా పెట్టుకునే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట. అండ్ ఆల్సో ఏంటంటే మనం చూడవలసింది కేతు 7th ఉన్నారు, రాహు కూడానే ఉన్నారు కనుక కొంతవరకు నోటి దుడుసు వద్దు, అదొకటి చెప్పడం. అంటే ఉగ్రంగా ఉండద్దు, కోపంగా ఉండద్దు, కొంచెం జాగ్రత్తగా ఉండడం అనేది సూచిస్తున్నాం అన్నమాట. యాంగ్జైటీ లెవెల్స్ పెరుగుతూ ఉంటే హెల్త్ అనేది కొంచెం సెన్సిటివ్ అవుతుంది కనుక తప్పక పరిహారాలు చేయవలసిందే. పరిహారాల విషయానికి వస్తే కనుక అన్ని ప్లానెట్స్కి ఏంటంటే ఫస్ట్ గణపతికి చేయాలి. దాని తర్వాత ఏంటంటే మనం నవగ్రహాలకి చేయడం అనేది వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. దాంతోపాటు లక్ష్మీ పూజలు కూడా చేస్తే ఇంకా మీకు బ్రహ్మాండంగా ఉంటుంది. ఈ కలయిక బేసిక్లీ ఏంటంటే ఈ రాశికి కొంతవరకు బాగుంటుందనే చెప్పాలి. అందుకనే మిశ్రమ ఫలితాలని చెప్పానమాట. సో కొంతవరకు బాగుంటుందని చెప్పాలన్నమాట. అలాగే 5 గ్రహాల కూటమి కూడా వీళ్ళకి బాగానే ఉంటుంది. కానీ ఏల్నాట్స్ అని మాత్రం ప్రభావం ఉంటుంది, తప్పక ఉంటుంది.